తూర్పు గోదావరి జిల్లా కడియంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు కుల మతాలకు అతీతంగా తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారని 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి 1 కోటి మంది కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్న పార్టీగా ఎదిగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లన్న ఎన్టీఆర్ సిద్ధాంతం ఆశయాల మేరకే పార్టీ ప్రస్థానం సాగుతుందన్నారు. అన్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలు పడుతున్నటువంటి బాధలు చూసి, నిరుపేదలు పడుతున్న ఇబ్బందులు చూసి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. ఆ రోజు మార్చి 29వ తారీఖున. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పార్టీ ఈరోజు 1 కోటి మంది పార్టీ కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్నటువంటి పార్టీకి ఎదిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలెత్తు తిరిగిందంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు రోజు పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించి ఈరోజు పార్టీని కానీ తెలుగు ప్రజలు కానీ గౌరవంగా తలెత్తు చేశాడు. ఆయన ఏ పార్టీ వెళ్ళాడో ఆ రోజు ఆలోచించి పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు అందజేయాలని అనుకున్నాడో అదే పథకాలు ఈరోజు ఆ రోజు రాష్ట్రంలో రామారావు గారు పెట్టినటువంటి పథకాలు దేశవ్యాప్తంగా అదే పథకాలు ఒక్కొక్క రాష్ట్రం అమలు చేస్తాం మొదలుపెట్టి ఎప్పుడైతే ఈ పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో నిరుపేదలు పేద ప్రజలకు అభివృద్ధికి ఉపాధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి ఆలోచనల మేరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2047కి విజన్ ఒకటి ఏర్పాటు చేసాడు ఆయన. ఈ పార్టీని మనం ఆదరించుకుని ఈ పార్టీని నిలబెట్టుకుంటే మనం రేపొద్దున తెలుగు జాతి ప్రజలందరికీ ఉపయోగంగా ఉంటుందని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీ కార్యకర్తలందరికీ నిజంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 82 పార్టీ పెట్టినప్పటి నుంచి కొన్ని లక్షల మంది పార్టీ మారకుండా సైనికుల్లాగా ఏ విధంగానూ ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ సేవ చేస్తున్నారు. పార్టీ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి చెందే భాగంలో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. తెలుగు జాతి సగర్వంగా యావత్ ప్రపంచంలోనే తలెత్తుకు తిరిగిలా చేసిన రామారావు గారు దానికి కంటిన్యూగా ఈ పార్టీని కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే మన తెలుగు జాతి ఔన్నత్యం కోసం అహర్నిశంలో కష్టపడిన రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి మనం తల ఉంచి ప్రమాణ నమస్కారం పెట్టవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి మళ్ళీ కార్యకర్తలందరూ మన పార్టీని పటిష్టపరుచుకుందాం, ఇంకా బాగా తెలుగుదేశం పార్టీని ఇంకా పటిష్టపరుచుకుందాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా 15-20 సంవత్సరాలు వెనకెళ్ళిపోయిందో మనం అందరం చూసాం. కాబట్టి మళ్ళీ అటువంటి దుర్మార్గుడు రాకుండా అంటే ఈ రామారావు గారు ఏ ఆశయాలతో పార్టీ పెట్టారో ఆ పార్టీని అభివృద్ధి చేసుకోవచ్చు, ఆ పార్టీని నిలబెట్టుకుని మన భవిష్యత్తులో ప్రజలందరికీ మంచి జరిగేలా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.